అమృత ప్రణయ్ కేసులో ఇటీవల కోర్టు తీర్పు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పు విషయంలో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. సరే, కోర్టు తీర్పు విషయం అలా ఉంచితే వివిధ ఛానల్స్లో అమృతపై సంపూర్ణమైన నెగిటివిటీ కామెంట్ల రూపంలో కనబడింది. కొన్ని కామెంట్లు చదువుదాం. మారుతీరావు తప్పు చేశాడు అన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆ తండ్రి స్థానంలో ఉండి ఆలోచించి మాట్లాడండి. అమృత ఇప్పుడు అదే మారుతీరావు ఆస్తిని అనుభవిస్తోంది. ఒక్క ఆడది తలుచుకుంటే ఏమైనా చేయగలదు. ఆ రోజు ఆ అమ్మాయి ఒక్కసారి అందరి గురించి ఆలోచించి ఉంటే ప్రణయ్ బ్రతుకుండేవాడు, అలాగే మారుతీరావు బాగానే ఉండేవాడు. ఒక్క అమ్మాయి ఇంతమంది జీవితాలను బలి చేసింది. నీతులు చెప్పే వాళ్లకు తండ్రి ప్రేమ తెలియదు. అమృత లాంటి కూతురు పుట్టడమే కుటుంబానికి శాపం. బిడ్డలు కొడుకులు చేసిన తప్పులకి తల్లిదండ్రులు బలైపోతారు సమాజంలో. పేరులో ఉన్నంత మంచి ఆమె మనసులో లేదు, రాక్షసి. తల్లిదండ్రులను ప్రేమించలేని ప్రేమ ఒక ప్రేమ. లవ్ మ్యారేజ్ చేసుకుని దూరంగా బ్రతికి ఉంటే సరిపోయేది. కానీ అదే ఊర్లో ఉంటూ తండ్రి, బంధువులు, స్నేహితుల షాపుల్లోకి వెళ్ళడం, రెచ్చగొట్టడం, ఊరంతా తండ్రి కళ్ళ ముందే కనిపించేటట్లు వాట్సాప్, ఫేస్బుక్ల్లో ఫోటోలు పెట్టడం చేసేది. లేకుంటే ఓ 5 సంవత్సరాలు ఓపిక పట్టి దూరంగా బతికి ఉంటే బాగుండేది. తండ్రికి ఇష్టం లేని మ్యారేజ్ చేసుకుని తండ్రి కళ్ళ ముందే సొంత ఊరిలో రెచ్చగొట్టే విధంగా ఇద్దరు కలిసి తిరగడం తప్పు. తన ప్రేమ కోసం తండ్రి ప్రేమను చంపేయడం కరెక్టా? తండ్రి తనను చంపడం తప్పే, కానీ తండ్రికి చచ్చేంత ప్రేమ ఉందని నిరూపించాడు అని నా అభిప్రాయం. తండ్రిది తప్పు లేదు, అమృతదే తప్పు. కూతుర్లు అంటేనే భయపడేలా చేసింది. ఇలాంటి జీవితం ఎవరికీ రావద్దు. పేరు అమృత అందరికీ విషం పోసింది. ఇది ఒక కేసు స్టడీలాగా ప్రతి తల్లి తండ్రి వాళ్ళ కూతుళ్ళకు చెప్పాలి. ఆడపిల్ల ప్రేమ దోమ పేరు చెప్పి ఎంతోమంది జీవితాలను నాశనం చేసింది. ప్రేమకు అంత శక్తి ఉంటే ప్రేమికుడి కోసం ప్రేమ మహల్ కట్టించి అక్కడే ప్రేమికుడి జ్ఞాపకాలతో బ్రతకాలి. కానీ అంతా అందుకు విరుద్ధంగా నడుచుకుంటోంది. అసలు ఏమీ జరగనట్టు. కేవలం తప్పంతా అమృతదే. 9th క్లాస్కే లవ్ ఏంటి? వీడియోస్ తీసి ఊర్లో టాపిక్ కాకుండా కామ్గా కాపురం చేసుకుని బిడ్డ పుట్టాక నాన్న చేతులు పట్టుకుని ఉంటే పరిస్థితి ఇంత దారుణం కాకపోయేదేమో. అసలు దీనికి మొత్తానికి ప్రధాన కారకురాలు అమృత, ప్రణయ్. ఎందుకంటే వివాహం చేసుకున్న తర్వాత ముద్దులు పెట్టుకున్న ఫోటోలు, ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళు కూర్చున్న ఫోటోలు తండ్రికి పంపించి ఇంటి ముందరే ఊరేగింపులు చేసి రెచ్చగొట్టాల్సిన అవసరం వాళ్ళకు లేదు. కానీ మారుతీరావు పైన నేను గెలిచాను చూడు, నా కథ ఎట్లా ఉందో చూడు అని మామను మానసికంగా చాలా టార్చర్కు గురి చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఎందుకు చెప్పడం లేదు ఎవరు కూడా? జరిగిన విషయం ఇదే కదా. కాబట్టి చంపినవాడు ఎప్పుడు చెడ్డని, సచ్చినోడు ఎప్పుడూ మంచోడే ఈ సమాజంలో. ఆ ఏజ్లో బాగా చదువుకోక ప్రేమ పెళ్లి అవసరమా? ఇంతమంది చావుతో కుటుంబాలకు అన్యాయం చేసింది తనే.